ఫస్ట్ లైక్ కొట్టండి, లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మార్చేశాను, మీ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ పక్క ఫ్లవర్స్ అన్ని ఎత్తిపోయినాయి. ఒకసారి చూపిస్తా వద్దా? ఈ పక్క ఏమైందంటే వర్షాలు భయంకరంగా పడి తుఫాను వల్ల ఫ్లవర్స్ అన్ని ఎత్తిపోతల పథకమైంది. అందుకని ఇటు సైడ్ తిప్పేది చేస్తున్నాను. సో వీడియో వెరీ 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 లేటెస్ట్ అప్డేట్స్ రిలేటెడ్ వీడియో. ఖచ్చితంగా అందరూ వెయిట్ చేస్తున్న వీడియో. ఎవరైతే దమ్ము శ్రీజ రీఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎవరైతే దమ్ము శ్రీజని అగైన్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో చూడాలి అనుకుని వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే దమ్ము శ్రీజ అఫీషియల్గా బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి చెప్పులు వదిలిపెట్టి లోపలికి ఎంట్రీ ఇచ్చారు. చెప్పులు వదిలిపెట్టి ఎలా తెలిసి చూడాలంటే ఫస్ట్ టైం కూడా చెప్పులు వదిలిపెట్టి ఆ అమ్మాయి లోపలికి వచ్చింది. సో ఈసారి కూడా అలాగే వెళ్ళి ఉంటుంది. సో ఆ అమ్మాయి బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంటర్ అయ్యారు. ఆ అమ్మాయితో పాటు ఇంకొక 5 మంది ఎంటర్ అయ్యారు. ఆ ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు, ఏం చేయబోతున్నారు, ఈ వారం మొత్తం మీద జరగబోయే పెంట కాదు బీభత్సమైన సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఈ పర్టికులర్ వీక్, సీజన్ మొత్తం నేను చెప్పలేను. ఈ పర్టికులర్ వీక్ మాత్రం నేను కొంచెం కళ్ళు మూసుకొని మాట్లాడుతాను, ఎందుకంటే ఎండ్ ఈ పక్క పడుతుంది. సో ఈ పర్టికులర్ వీక్ సీజన్ సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం ఉంది ఈ పర్టికులర్ వీక్ వరకే. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం ఒకేసారి ఎలిమినేట్ అయిన మొత్తాన్ని తీసుకొని వచ్చి హౌస్లో వేసి వాళ్ళ చేత నామినేట్ చేయిస్తున్నారు. అరే ఇదేంద్రా ఫస్ట్ సారి బిగ్ బాస్ సీజన్ 8లో కూడా అదే కదరా జరిగింది. అప్పుడు వచ్చి అందరూ నిఖిల్ మీద పడ్డారు కదరా, నిఖిల్ అమ్మాయిలు రిలేటెడ్గా ఏదో కామెంట్ చేశారు కదరా, మరి ఏంట్రా నువ్వు మాట్లాడేది అనేసి అనొచ్చు. అప్పుడు జరిగింది అదే, ఇప్పుడు జరగబోయేది ఇదే. కానీ దీనికి అడ్వాన్స్డ్గా కొంచెం ప్లస్గా ఏం జరుగుతుందంటే ఆ సీజన్లో నామినేట్ చేసేసి అందరూ వెళ్ళిపోతుండేవాళ్ళు, బాయ్ బాయ్ అని హక్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ సీజన్లో వీళ్ళందరూ వచ్చి నామినేట్ ఇద్దరిద్దరిని చేసిన తర్వాత వీళ్ళు హౌస్లోనే ఉండిపోబోతున్నారు. దట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం జరగబోతుంది బిగ్ బాస్ తెలుగు చరిత్రలో. దాంతోపాటు వీళ్ళు ఎవరెవరు నామినేట్ చేస్తారో, నామినేట్ చేసిన తర్వాత ప్రాసెస్ ఎలా ఉండొచ్చు, దాంతోపాటు ఈ పర్టికులర్ వారం జరగబోయే బీభత్సమైన ట్విస్టుల మీద ట్విస్టులు ఏంటి, అది కూడా నామినేషన్ రిలేటెడ్గా ఇప్పుడే నామినేషన్స్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో స్టార్ట్ అయ్యాయి. ఎవరిని చేస్తారు, ఎవరిని చేయొచ్చు అనేది మాట్లాడతా. ఫస్ట్ ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తారు. యాక్చువల్గా ఈ ప్రాసెస్ జరగడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఈజ్ దమ్ము శ్రీజ. ఎందుకంటే అమ్మాయికి అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందనే ప్రాసెస్ కోసం, ఆ అమ్మాయి రిలేటెడ్గా పెట్టేదానికోసం ఇవంతా తీసుకొని వచ్చారు. ఓవరాల్గా హౌస్లోకి వచ్చే వాళ్ళు అందరూ వస్తారు. ఒక్క సృష్టి వర్మ తప్పించి ఆవిడకి ఏదో షూటింగ్లో ఉండి రాలేదో, లేకుంటే ఫస్ట్ వీకే ఎలిమినేట్ అయ్యారనే ఆ బాధతో రాలేదో తెలియదు, ఆవిడ రారు అనేసి అంటున్నారు. మిగతా వాళ్ళందరినీ భరణి గారు, మనీష్, ప్రియా, ఫ్లోరా, దమ్ము శ్రీజ, మాస్క్ మ్యాన్ హరీష్, వీళ్ళు 6 మంది బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి వస్తున్నారు. 6 మందికి ఒక్కొక్కరు 2 వారాల డ్రెస్సులు తీసుకొని వెళ్ళారంట. 2 వీక్స్ డ్రెస్సెస్. దాన్ని బట్టి బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నాడో ఊహలకు అందట్లా, ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు. అది ఏంటని అంటున్నారంటే ఫస్ట్ వస్తారండి, ఒక్కొక్కరు టైమింగ్స్ ఇచ్చారంట. ఒక్కొక్కరికి 11, 12, 1, 3, ఒక్కొక్కరికి 2 hours టైం, ఒక్కొక్క కంటెస్టెంట్కి 2 గంటల టైము. ఎందుకంటే బీభత్సమైన నామినేషన్లు జరుగుతాయి కాబట్టి వీళ్ళు కూడా ఉసిగొలిపి బీభత్సంగా సీరియస్గా రచ్చలేపి వదిలేస్తారు. దాదాపుగా 2-3 రోజుల నుంచి వాళ్ళకి ఎవరికైతే ఈ అప్డేట్ తెలిసి ఉంటుందో హౌస్లోకి వెళ్తామని అందరూ కూర్చొని టీవీలు కత్తుకొని ఎపిసోడ్స్ మొత్తం దొల్లగొట్టేసి ఉంటారు. దాంతోపాటుగా అందరు రివ్యూలు, దాంతోపాటుగా ట్విట్టర్లో ట్వీట్స్, తర్వాత ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ అన్నీ చూసేసి వెళ్తారు. వీళ్ళు చూసేసి వెళ్ళి వీటిల్లో చూసిన దాన్నే అల్లాడి చూసేస్తారు. కానీ మనకి బోరు కొట్టే విషయం, మనకి తలకాయ నొప్పి పుట్టే విషయం ఏంటంటే దివ్య వచ్చినప్పుడు ఏదైతే నామినేషన్లు ఏవైతే హింట్స్ ఇచ్చారో, దివ్య వచ్చినప్పుడు ఏదైతే మాట్లాడారో అదే సేమ్. మళ్ళీ వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పుడు వైల్డ్ కార్డ్స్ చెప్పినవి ఏదైతే ఉన్నాయో అవే అవుట్ సైడ్ రీజన్స్. మళ్ళీ వచ్చి వీళ్ళు చేయబోయేది కూడా మోస్ట్లీ అవే రీజన్స్, అదే విధంగా ఉంటుంది. సేమ్ కాన్వర్జేషన్స్ రిపీట్ అవుతాయి. ఒకటే ఏంటంటే మనుషులు మారుతారు, ఆ టోన్ మారుద్ది, ఆ ఓవర్ యాక్షన్స్ మారుతాయి, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మారుతాయి తప్పించి మిగతా అంతా సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం టు టైంలో ఒకరు వచ్చి బిగ్ బాస్ ఏం చెప్తారంటే ఇద్దరు నామినేట్ చేయమంటారు. ఎవరు నామినేట్ చేసే అవకాశం ఉంది, నామినేషన్ తర్వాత ఏం జరిగే అవకాశం ఉందని మాట్లాడదాం. ఫస్ట్ ఒకటే మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ 6 మంది వెళ్తే 6 మంది ఫస్ట్ నామినేషన్ ఎవరంటే దమ్ము కదరా ఎదవా తనుజ గారు. అందరికీ నామినేషన్ తనుజ గారు, అందరికీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి నామినేషన్ లిస్ట్లో తనుజ గారు ఉండబోతున్నారు. మార్క్ మై వర్డ్స్, మోస్ట్లీ ఒక 90% ఆఫ్ కంటెస్టెంట్స్ 5 మంది కానీ 4 అట్లీస్ట్ తనుజ గారు ఈజ్ ద టార్గెట్. ఎందుకో చెప్తాను. ఆవిడే టార్గెట్ ఉంటారు. ఆవిడ టార్గెట్ చేయడానికి రీజన్స్ కూడా ఉన్నాయి. ఆ రీజన్స్కి ఆవిడ డిపెండ్ గట్టిగానే చేసుకుంటారు. అది ఆవిడ ప్లస్ అవుద్దో మైనస్ అవుద్దో తెలియదు. అమ్మ ఆపండి అమ్మ, ఎవరు
ఆవిడ ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా అని మనం గెస్ట్ చేయలేము. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ని బట్టి వీళ్ళు ఎంతవరకు చేస్తారు, ఆవిడ ఎమోషనల్ అవుతారా లేకపోతే స్ట్రాంగ్గా మాట్లాడతారా, వీళ్ళ టార్గెట్ మీద టార్గెట్ చేసిన తర్వాత ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారు అని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారంటే బిగ్ బాస్ పెట్టిన హైలైట్ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు 6 మంది లోపలికి వెళ్తారు కదా, 6 మందిలో ఒకరు లేదా ఇద్దరు, మోస్ట్లీ ఇద్దరండి. ఎందుకంటే ఆయేషా గారు వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు. ఆయేషా గారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఉండే అవకాశం ఉంది. ఆయేషా గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ వీక్ ఇద్దరు వెళ్ళినట్టు, ఆయేషా గారు రమ్య గారు. కాబట్టి ఇద్దరు తక్కువైపోయారు. కాబట్టి ఒక అమ్మాయి ఫిక్స్ అని పెట్టుకోండి. ఎలా చెప్పారు అది, ఇద్దరు అమ్మాయిలు వెళ్ళిపోయారంటే ఒకేసారి ఇద్దరు ఎలిమినేషన్ అమ్మాయిలు, ఇద్దరు కూడా స్ట్రాంగ్ కట్అవుట్స్ బీభత్సమైన హోప్ పెట్టుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ వెళ్ళినప్పుడు హౌస్ లోపలికి అట్లీస్ట్ ఒక అమ్మాయి వస్తుంది అనేది మా నాన్న బీడి అవుతుండే. హౌస్ లోపలికి ఒక అమ్మాయి వస్తుంది అనేది ఫుల్ ఫిక్స్. ఇప్పుడు ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి ఒక అమ్మాయి ఒక అబ్బాయి హౌస్లోకి ఎంట్రీ అయ్యే అవకాశాలు వెరీ 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 హై. ఇప్పుడు బిగ్ బాస్ ఏంది, 6 మంది వస్తే 6 మంది 1 వీక్ లేదా 2 వీక్స్ స్పెండ్ చేసి తర్వాత మీలో ప్రూవ్ చేసుకున్న మనిషి ఆ 1 వీక్ తర్వాత ఒకరు లేదా ఇద్దరు ఉంటారన్నప్పుడు ప్రూవ్ అంటే ఏంటి, బిగ్ బాస్ అంటే ఏంటి, కంటెంట్ ఈజ్ ద ప్రూవ్. కంటెంట్ ఈజ్ ద ప్రూవ్ చేసుకునే ఛాన్స్. కంటెంట్ ఇవ్వాలి అంటే ఏం చేయాలా, గట్టిగా తొక్కిపెట్టి నారదీసి బీభత్సమైన సీరియస్ కాంట్రవర్షియల్గా బాగా గట్టిగా మాట్లాడాలి అక్కడ వాళ్ళతో. అలాటప్పగా మాట్లాడితే వాళ్ళు సర్వైవ్ అవ్వరు. అది తెలుసు కాబట్టి వాళ్ళలో ఇద్దరు ఉంటారు కాబట్టి వచ్చిన 6 మంది రెచ్చిపోయి దుమ్ము దులిపేసి పుచ్చిపోయే రేంజ్లో బీభత్సంగా అరిచే అవకాశం ఉంది. ఫుల్ గొడవలు పెట్టుకోవడానికి ట్రై చేసే అవకాశం ఉంది, ఫుల్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ వెళ్ళిన వాళ్ళు ఎవరైతే సింపుల్ క్యాండిడేట్ని అంటారో, సింపుల్ క్యాండిడేట్ని నార్మల్ వీక్ కంటెస్టెంట్ని ఎవరు నామినేట్ చేయరు. ఎందుకు నామినేట్ చేయరంటే ఇంపాక్ట్ క్రియేట్ అవ్వాలంటే తోపు కంటెస్టెంట్ని, ఆ తోపు అనేది ఎలా తెలిసినా ఓడాలంటే ఓటింగ్ చూసి వెళ్తారు, బయట క్రేజ్ చూసి వెళ్ళి ఆ క్రేజ్ ఎక్కువ ఉండే వాళ్ళలోనూ తప్పులు పడ్డానికి చూస్తారు. అప్పుడే బిగ్ బాస్ టీం ఆ మైండ్లో వీళ్ళు పడతారు. దాంతోపాటుగా ఆడియన్స్ ఓట్లు పడేటట్టు ఆడియన్స్ మనసుల్లో కూడా పడే అబ్బా వీళ్ళు భలే ఉన్నారు, వీళ్ళు ఉంటే సీజన్లో బాగుంటుంది అనే ఫీలింగ్ క్రియేట్ అవ్వాలంటే తోపు కంటెస్టెంట్ని టార్గెట్ చేస్తారు. ఆ టార్గెట్ చేసి వాళ్ళ రిలేటెడ్ రీజన్స్ చెప్తారు. కాబట్టి తనుజ గారి రిలేటెడ్గా బీభత్సమైన మిస్టేక్స్ ఉన్నాయి. ఆవిడ గేమ్లో ఓవరాల్గా మిస్టేక్స్ ఉన్నాయి. స్టిల్ ఆవిడ టాప్లో ఉన్నారు. పాజిటివ్స్ కూడా ఉన్నాయి అండ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. కాబట్టి టాప్ కంటెస్టెంట్స్ని ఎవరైనా ఎప్పుడైనా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వెళ్ళాలనుకుంటే దమ్ము శ్రీజాతో సహా అందరికీ ఏముంటుంది, గెలవాలనో టాప్ 5కి వెళ్ళాలనో ఉంటుంది. అక్కడ మనం ఉంటే హౌస్లో ఉండే 22 ఇద్దరులో మనం సెలెక్ట్ అయితే టాప్ 5కి వెళ్ళాలి అంటే రైవల్రీ పెట్టుకోవాలంటే ఓన్లీ తనుజతోనే పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఆవిడనే టార్గెట్ చేస్తారు. ఆవిడ ఎలా డిఫెండ్ చేస్తారనేది చూద్దాం. ఇక తర్వాత వస్తే ప్రతి ఒక్కరు 2 రీజన్స్ కదా, ఒక్కొక్కరు ఎవరెవరికి వేసే అవకాశం ఉంది. ఓవరాల్ నామినేషన్లోకి ఎవరు రావచ్చు, ఈ వారం టాప్ కంటెస్టెంట్, మనం ఊహించిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు వెరీ హై. వాళ్ళు ఎవరో వచ్చి కూడా చెప్దాం. ఫస్ట్ దమ్ము శ్రీజ రిలేటెడ్ చూద్దాం. శ్రీజ వచ్చి ఎవరిని నామినేట్ చేసే అవకాశం ఉంది, ఎవరిని నామినేట్ చేసే అవకాశం ఉందంటే కళ్యాణ్ తనుజ మధ్యలో బీభత్సమైన ఫ్రెండ్షిప్ ఉంది. ఇక్కడ ఈవిడ గేమ్ చేంజింగ్ అవుతారు కూడా. ఎందుకంటే ఆవిడ ఉన్నప్పుడే ఆటోమేటిక్ గేమ్ చేంజింగ్ డెసిషన్స్, గేమ్ చేంజింగ్ ఇంపాక్ట్లు క్రియేట్ చేశారు హౌస్లో. ఒకనొక టైంలో ఫ్లోరా గారికి రీతు చౌదరికి ఈవిడ గేమ్ జరిగితే ఫ్లోరా గారికి సపోర్ట్ చేశారు. అక్కడ ఒక గేమ్ చేంజింగ్ టాస్క్లో ఒకరిద్దరిని క్యాప్టెన్గా చేశారు, అది గేమ్ చేంజింగ్. ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా కళ్యాణ్కి తనుజ గారికి ఫుల్ క్లోజ్నెస్ ఉన్నప్పుడు హౌస్లో నుంచి వచ్చేటప్పుడు కళ్యాణ్ తనుజతో పాటు శ్రీజ కూడా తనుజకి కూడా క్లోజ్ అయ్యారు. కానీ ఇప్పుడు వెళ్ళి తనుజ గారినే నామినేట్ చేసే అవకాశం ఉంది, మంచి రీజన్స్ చెప్పే అవకాశం కూడా ఉంది. దీనివల్ల ఏం చేంజ్ అవ్వచ్చు అంటే కళ్యాణ్ ఇబ్బంది పడుతుంది. ఏంట్రా మనం ఇప్పుడే క్లోజ్ అయ్యాం తనుజతో, మనకు క్లోజ్ ఫ్రెండ్ అయినా శ్రీజ వచ్చి తనుజకి నామినేట్ చేసింది అంటే తనుజ నెంబర్ 1 పొజిషన్లో ఉంది అని మళ్ళీ ఇంకొకసారి తెలుస్తుంది. లేదా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా కూడా నెగిటివిటీ ఉందేమో, లేదా ఈ అమ్మాయికి దూరంగా ఉండాలనే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకి ఏమైనా అర్థమవుతుందా, ఈ అమ్మాయి నామినేట్ చేసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఓవరాల్గా అక్కడ గేమ్ ఏం చేంజ్ అవ్వచ్చు, కళ్యాణ్ ఇబ్బంది పడుతుంది. ఇది ఏంట్రా వీళ్ళిద్దరికి పెద్ద గొడవ జరుగుతుంది, నిన్నే మనం కలిసాం, మళ్ళీ వీళ్ళిద్దరికి బాగా గొడవ జరుగుతున్న టైంలో మేము ఎలా చేయాలి, ఏంటి నాన్న ఇక్కడ రాకూడదు నాన్న, అటుపురా ప్లీజ్ నాన్న వీడియో జరుగుతున్నారా, రే బంగారు తల్లి వీడియో జరుగుతున్నానా. మా పాప కొత్త బట్టలు కొనుక్కొని వచ్చానమాట, కొత్త బట్టలు ట్రై చేస్తుంది, మీకే చూపిస్తున్నా. ఫస్ట్ ఏమనుకోవద్దు, రేపు మా కూతురి బర్త్డే అదితుంది, రేపే October 27th బర్త్డే. ఫ్లోలో వచ్చేసింది, డాడీ బట్టలు ఎట్లా ఇచ్చాడు, నేనే కదా కొనిచ్చింది డాడీ. ఎవరు కొనిచ్చారు? ఉదయం నుంచి ఇప్పటిదాకా షాపింగ్కి వెళ్ళి వచ్చాము నా బంగారు కొండ కోసం. ఓకే నాన్న వెళ్తావా? సారీ నాన్న, సారీ చెప్పాలికి డిస్టర్బ్ చేసినందుకు. వెళ్ళమ్మా అటు ముందుకు వెళ్ళు, నేను చూస్తాను వెళ్ళు. సో ఇప్పుడు కళ్యాణ్కి ఏమనిపిస్తుంది, అరే ఇప్పుడు ఎవరితో క్లోజ్గా ఉండాలి, ఏం జరగబోతుందా, వీళ్ళు ఫైట్ చేసుకుంటారనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది, అరవకూడదునా. ఆ తర్వాత ఫస్ట్ ఇది. రెండోది ఏంటంటే రెండో నామినేషన్ మేబీ ఎవరిని వేయచ్చు, నిఖిల్ నాయర్ని కానీ అలా వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళని ఎవరినైనా వేసే అవకాశం ఉంది. ఇంకెవరు లేరు ఇక్కడ. మేబీ సంజన గారిని వేసే అవకాశం ఉంది. సంజన గారికి ఇన్విజిబుల్ అనేది కోటించాను, నాన్న ఇంకా అరవకూడదు తల్లి,
ఇన్విజిబుల్ కోట్ ఏదో ఇచ్చారు, ఆ ఇన్విజిబుల్ కోట్ని నామినేట్ చేయకూడదని బిగ్ బాస్ టీం అని అన్నారనుకో, ఒకవేళ అంటే మాత్రం చేయలేరు. మోస్ట్లీ అనకపోవచ్చు, నామినేట్ చేసే అవకాశమే ఎక్కువ ఉంది. సంజన గారిని మన దమ్ము శ్రీజ నామినేట్ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది చెప్తాం. నెక్స్ట్ వచ్చి భరణి గారి నామినేషన్స్లో ఈ సీజన్కి హైలైట్ కాబోతున్నాయని గట్టి టాకండి. ఇంకా జరగలేదు అక్కడ, కానీ నాకున్న అనాలిసిస్ ప్రకారం భరణి గారు ఈజ్ గోయింగ్ టు నామినేట్ తనుజ గారు అనిపిస్తుంది. ఒకటి, తనుజ గారిని గట్టిగా నామినేట్ చేస్తారు. ఆయన కూడా ఫుటేజ్లు చూసి వచ్చారు కాబట్టి ఏం జరగబోతుందని తెలుసు కాబట్టి తనుజ గారిని నామినేట్ చేసే అవకాశం ఉంది. తనుజ గారిని భరణి గారు నామినేట్ చేసిన ప్రోమో ఏదైతే ఉందో, అబ్బా తెగేదేలే అట్టుంటది ఆ ప్రోమో పడే అవకాశం ఉంది. తనుజ గారిని ఒకరు నామినేట్ చేస్తారు. రెండోది, దివ్య గారిని నామినేట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లేకపోతే సంజన గారిని నామినేట్ చేస్తారు. తనుజ అండ్ సంజన గారు లేదా దివ్య గారిని కూడా చేయవచ్చు అనే స్టాకు. ఇంకా అవ్వలేదే నామినేషన్స్, జస్ట్ అనాలిసిస్. ఇది పక్కన పెట్టేద్దాం. దీని తర్వాత ఏమవుతుందో చెప్తాను. తర్వాత మన ప్రియా గారు చూస్తే, ప్రియా గారు కూడా తనుజ గారిని నామినేట్ చేస్తారు. తనుజ గారిని నామినేట్ చేస్తారు. రీజన్స్ ఆర్ వెరీ మామూలే, అందరూ తెలిసే రీజన్సే, అందరికి కనపడుతున్న రీజన్సే చెప్పేస్తారు. అలాంటి ఉన్నాయి, ఆవిడ మిస్టేక్స్ చాలా ఉన్నాయి తనుజ గారు కూడా. ఈవిడ రెండో రీజన్ ఎవరికి చెప్తారు? నాకు తెలిసి రెండో రీజన్ ఈవిడిది మనం గెస్ట్ చేయలేం. వైల్డ్ కార్డ్స్లో ఉండొచ్చు, లేకపోతే డిమాండ్ పవన్ కానీ రీతు చౌదరిలో ఒకరు ఉండొచ్చు. రీతు చౌదరి ఉండే అవకాశం కూడా ఉంది. సేమ్ శ్రీజ కూడా రీతు చౌదరిని కూడా చేసే అవకాశం ఉంది సంజన గారితో పాటు. వీళ్ళు పక్కన పెడదాం. నెక్స్ట్ మనీష్ రిలేటెడ్గా వస్తే కళ్యాణ్ని మనీష్ నామినేట్ చేసే అవకాశం ఉంది. తనూజాని కళ్యాణ్ ఇద్దరు నామినేట్ చేసే అవకాశం ఉంది. లేకపోతే కళ్యాణ్ ఒక పర్సన్ నామినేట్ చేసి రెండో పర్సన్గా దివ్య గారిని కూడా నామినేట్ చేసే అవకాశం ఉంది. దివ్య గారిని, అది ఇతనిది మర్యాద మనీష్ గారిది పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లోరా గారిది మనం ఊహలకు అందించలేము అందదయ్యా. ఫ్లోరా గారు ఏం చేయొచ్చు అంటే, నాకు తెలిసి కళ్యాణ్ చేయదు, తనుజాని చేసే అవకాశం ఉంది. తనుజాని పెద్దగా టార్గెట్ చేయకపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఉండాలి, సర్వైవ్ అవ్వాలి హౌస్లో అనే మెంటాలిటీ కాదు కాబట్టి ఈవిడ మోస్ట్లీ రీతు చౌదరిని ఒకరిని, ఆ తర్వాత ఎందుకంటే రీతు చౌదరి అంటే ఎట్లా పడదు, ఎందుకంటే అడ్డం వచ్చింది ఆ రోజు టాస్క్లు అనేది అలాగా మనసులో పెట్టుకుని రీతు చౌదరి గారిని ఒకరు నామినేట్ చేస్తారు. తర్వాత వచ్చేసరికి ఇంకొకరు మేబీ తనుజాని కూడా చేయొచ్చు, మేబీ అంతే. ఇంకా మిగతా లేదా వైల్డ్ కార్డ్స్ లేదని ఆవిడ ఎపిసోడ్ చూస్తుంటారు కాబట్టి వైల్డ్ కార్డ్స్లో ఎవరిని చేయరు. ఇమానియల్ని చేయలేదు, సంజన గారిని చేయదు, ఆ తర్వాత మాధురి గారిని చేయలేరు, ఎందుకంటే మాధురి గారు ఆల్రెడీ నామినేటెడ్. బిగ్ బాస్ సేమ్ ప్లాన్ చేస్తాడు చూసారు మీరు, మాధురి గారిని ఆల్రెడీ నామినేట్ చేయించేశారు తనుజ గారి చేత. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఆవిడని నామినేట్ చేయించకుండా ఉండుంటే మాధురి గారిని ఎక్కువ మంది టార్గెట్ చేస్తుంటే కంటెంట్ పెద్దగా రాదు. మెయిన్ క్యాండిడేట్స్ని టార్గెట్ చేసి మెయిన్ క్యాండిడేట్స్ త్రూ నామినేషన్ జరిగితేనే వైరల్ అవుద్ది ఎపిసోడ్, కాబట్టి ఆ ఛాన్స్ లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఫ్లోరా గారు ఖచ్చితంగా రీతు గారికి చేసేది గ్యారంటీ. ఆ తర్వాత ఇంకొకరు ఎవరైనా మనం గెస్ట్ చేయలేం, మేబీ తనుజ కూడా అవ్వచ్చు. పక్కన పెట్టేద్దాం. కళ్యాణ్ లేదు, ఎందుకంటే కళ్యాణ్కి ఫ్లోరా గారికి ఫుల్ ర్యాప్ ఉంది. పక్కన పెట్టేస్తే ఇంకొకరు ఉన్నారండి. ఆ ఒక్కరు ఎవరంటే మాస్క్ మ్యాన్ హరీష్. ఈయన వచ్చేసి ఫస్ట్ నామినేషన్ వచ్చి ఇమానియల్ ఉంటే ఇమానియల్ని వేసి పారేసాడు, మామూలు కూడా కన్నింగ్, నువ్వు అది ఇది నువ్వేం చేస్తున్నావు తెలుసా, నువ్వు ఆ రోజు గుండంకులు అన్నావు, అది బయట కూడా పెద్ద ఇది అయిపోయింది, నువ్వు అన్నది రాంగ్ అది ఇది అనేసి ఆ పాయింట్ కూడా తెచ్చే సీరియస్గా వేసేవారు. దాంతోపాటుగా ఇమానియల్ అంటే పడదు కూడా, ప్లస్ ఇమానియల్ ఈ మధ్య కొంచెం రాంగ్ వేలో కూడా వెళ్తున్నాడు కాబట్టి చూసి వస్తారు కాబట్టి గట్టిగా వేసేవాడు. కానీ ఇమానియల్ లేడు కాబట్టి ఫస్ట్ ఇతను ఒక్కరిదే హైలైట్గా ఉండే అవకాశం ఉందండి ఈ సీజన్లో. ఇతనికి ఉన్న రైవలరీస్ ఎవరికి లేవు. ఇమానియల్తో రైవలరీ, తనుజ గారితో రైవలరీ, సంజన గారితో రైవలరీ, అండ్ మాధురి గారితో ఎలాగూ పడదు అది కూడా రైవలరీ అవుతుంది. ఇలా ప్లస్ రాబోయే భరణి గారు లోపలికి రాబోతున్నారు, భరణి గారితో కూడా రైవలరీ, బీభత్సమైన రైవలరీస్ అని. ఇప్పుడు ఇతను నామినేషన్ ఎవరిని చేసే అవకాశం ఉందంటే ఫస్ట్ తనుజ గారిని చేస్తారండి. కళ్యాణ్ చేసే అవకాశం లేదు, తనుజ గారిని చేస్తారు. రెండోది సంజన గారిని చేసే అవకాశాలు వెరీ 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 హై. తనుజ అండ్ సంజన గారు అంటే ఇద్దరంటే పడదు, వాళ్ళిద్దరికి నామినేట్ చేసి గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. పక్కన పెడదాం. ఇలా వెళ్ళే 6 మంది వాళ్ళ రీజన్స్తో నామినేట్ చేసిన తర్వాత ఇద్దరిద్దరిని ప్రతి ఒక్కరి నామినేషన్ రీజన్ అట్లీస్ట్ 6 మందిలో 5 మంది లేదా 4 లేదా 6 మంది కూడా అవ్వచ్చు. తనుజ గారు పక్కండి. తనుజ గారు ఈజ్ ద మెయిన్ టార్గెట్ ఆఫ్ రీఎంట్రీస్, అది ఫిక్స్ అయిపోండి. ఈ ఎపిసోడు అదే రేపు జరగబోయే ఎపిసోడ్, ఈరోజు నైట్కి ప్రోమో కూడా వస్తుంది, గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ కాబోతుంది తనుజ గారికి. అది తప్పకన పడిపోవచ్చు, భయంకరంగా లేయచ్చు, డిపెండ్స్ ఆన్ హర్ డిఫెన్స్. ఆ డిఫెన్స్ గట్టిగా స్ట్రాంగ్గా పోరాడి ఆవిడ పాయింట్లు పెట్టుకుంటే పైకి లేసే అవకాశం ఉంది. లేదా ఎమోషనల్ అయిపోయి ఎందుకు అందరూ టార్గెట్ చేస్తున్నారనే సీన్ క్రియేట్ అయింది అంటే ఆవిడకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం, ఇది ఏదైనా జరగవచ్చు, భయంకరంగా లేయొచ్చు. అయ్యో ఏంట్రా ఈవిడ, వాళ్ళందరూ చెప్పిందంతా కరెక్టే కదా, బయట చూశారు కదా, మనం అనుకున్నాయి కదా, నెగిటివ్ పాయింట్లు చెప్పారు కదా, ఆ పాయింట్ ఆవిడ ఏదైతే ఆర్గ్యూ చేయలేక డిఫెన్స్ చేసుకోలేక ఏడుస్తున్నారనో ఎమోషనల్ అవుతున్నారని తెలిస్తే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే రమ్య రిలేటెడ్ కూడా ఆవిడ చెప్పిన పాయింట్లు బాగున్నప్పటికీ ఆవిడ డిఫెన్స్ ఆ పాయింట్ మీద చేయకుండా అడిది పిడిది ఏదో చేశారు, ఆ విజిల్ వేసి చప్పట్లు కొట్టే, అలా ఏదో అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పక్కన పెడితే నేను తమ్మునేలు పెట్టినట్టుగా తమ్మునేలు పెట్టినానో తెలీదు, ఎలిమినేట్ కాబోతున్న తోపు కంటెస్టెంట్ ఈ వారంలో. ఎందుకంటే
వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని హౌస్లోకి వస్తున్న రీఎంట్రీస్ నార్మల్ వీక్ కంటెస్టెంట్స్ని లైక్ వీక్ ఇన్ ద సెన్స్ లీస్ట్లో ఓటింగ్ ఉన్న వాళ్ళని లైక్ డెమాన్ పవన్ కావచ్చు, రాము రాథోన్ కావచ్చు, ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో గౌరవన్ కావచ్చు, నిఖిల్ కావచ్చు, వీళ్ళని నామినేట్ చేస్తారని నేను అనుకోవట్లా. ఎవరో తప్పించి మోస్ట్లీ నామినేట్ చేయరు. నామినేట్ చేసేదంతా టాప్లో ఉన్న 5-4 మందినే నామినేట్ చేస్తారు. అంటే రీతు, తనుజ, కళ్యాణ్, సంజన, కుదిరితే ఒకరు అలా డిమాన్ పవన్ మేబీ ఏమన్నా చేస్తే ఫ్లోరా గారు లాంటి వాళ్ళు, ఫ్లోరా చేయర్లేండి, డిమాన్ పవన్ కూడా రాడు నామినేషన్లోకి. ఈ 4-5 వస్తారండి. అంటే మాధురి గారు ఎలాగో ఉన్నారు కాబట్టి వీళ్ళ త్రూ ఒక 4 వచ్చి 4 ప్లస్ మాధురి గారు 5 మంది వస్తే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్లో టాప్ కంటెస్టెంట్ ఉంటారు. మాధురి గారిని పక్కన పెడితే మాధురి గారిని టాప్ కంటెస్టెంట్ అనలేం, కానీ స్టిల్ ఆవిడని పక్కన పెడితే వచ్చే వీళ్ళ త్రూ వచ్చే వాళ్ళందరూ టాప్ కంటెస్టెంట్స్ వస్తారు. వీళ్ళలో ఒకరు నామినేట్ అయ్యి ఎలిమినేట్ అయిపోతారు. ఒక మాధురి గారు ఉన్నారు కాబట్టి మాధురి గారు త్రూ ఎలిమినేట్ అయితే ఆవిడ ఎలిమినేట్ అయితే అయిపోద్దేమో, కానీ ఆవిడకు కూడా మాధురి గారు రిలేటెడ్ కూడా ఇది ఒకటి వచ్చినట్టుంది. ఈ పవర్ ఏదో తనుజ గారి పవర్ ఏదో ఉందే, ఏదో పవర్ వచ్చింది చూసారా, ఆ పవర్ ఏమైనా మాధురి గారికి వాడతారేమో చూడాలి. ఒకవేళ వాడారని కూడా మాధురి గారు సేవ్ అయిపోతారు ఈ వీక్ కూడా. లేదు అంటే ఈ వీక్ కింద ఎలిమినేషన్ అయ్యే టైంలో, లేదు అంటే వీళ్ళ త్రూ నామినేషన్లు జరిగిన వాళ్ళందరూ టాప్ కంటెస్టెంట్స్ వస్తారు. ఆ టాప్ కంటెస్టెంట్స్ వచ్చే 4-5లో ఏ ఒక్కరు వెళ్ళిపోయినా అబ్బా అనిపించేటట్టే ఉంటుంది వాళ్ళ 4-5లో. కానీ మాధురి గారు ఉన్నారు, అది ఒక్కటే డౌట్. మాధురి గారు అండ్ సంజన గారు కూడా వస్తారు కాబట్టి, సంజన గారు కూడా టాప్ కంటెస్టెంటే కాబట్టి వీళ్ళలో ఒకరు వెళ్ళిపోతారు. డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ ఆర్ ఆల్సో వెరీ హై. కాబట్టి మాధురి గారు వెళ్ళిపోతే ఇంకో కంటెస్టెంట్ మిగతా 4-5లో అందరూ టాప్ వాళ్ళే ఉంటారు. ఎవడు వెళ్ళిపోయినా కూడా అబ్బా అనిపించే టాప్ కంటెస్టెంట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇంకొకరు వెళ్ళిపోతారు. లేదు మాధురి గారికి తనుజ గారి దగ్గర ఉన్న ఎలిమినేషన్ పవర్ ఏదైతే ఉందో, ఈరోజు సండేలో గెలుచుకున్న పవర్ ఏదైతే ఉందో యూజ్ చేస్తే ఆవిడ సేవ్ అయితే మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళలో టాప్ కంటెస్టెంట్ ఒకరు వెళ్ళిపోతారు ఈ సీజన్లో. సో ఓవరాల్గా ఈ వీక్ మొత్తం టాప్ కంటెస్టెంట్స్ రిలేటెడ్గానే జరిగింది, టాప్ కంటెస్టెంట్ టార్గెట్గానే జరుగుద్ది. కాబట్టి ఏం జరగొద్దో ఎవరు ఊహించలేరు. వీళ్ళందరూ వచ్చి నామినేట్ చేసిన తర్వాత జరగబోయే ప్రాసెస్ ఏంటంటే మోస్ట్లీ 2 ప్రాసెస్ ఉన్నాయండి. ఒకటి వీళ్ళలో 6 మందిని హౌస్లో ఉంచిపోతున్నారు, ఎక్సెప్ట్ ఫ్లోరా అంటున్నారు 5 మందిని. లేదు ఫ్లోరా గారిని కూడా ఉంచితే ఇంకొక యాంగిల్ ఏముందంటే ఫ్లోరా గారు భరణి గారిని తీసేసి ఓన్లీ 4 వైల్డ్ కార్డ్స్ని వీక్ మొత్తం ఉంచి వీళ్ళని ఒక్కొక్కరిని 2 వారాలకి బట్టలు తెచ్చుకున్నారంట. 1 లేదా 2 వారాలు ఉంచి ఆ 2 వారాలకి వీళ్ళని టాస్కుల్లో ఇంక్లూడ్ చేయించి పెద్ద టాస్క్, ఫిజికల్ టాస్క్ పెట్టి ఆడనిచ్చి వాళ్ళని కూడా నామినేషన్స్లో కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా ఓట్లు పడేటట్టు. ఇప్పుడు వచ్చేది 5-6 మంది అండి నామినేషన్లోకి. వీళ్ళు వెళ్ళి 4 లేదా 5 లేదా 6 మందిని కూడా నామినేషన్స్లోకి యాడ్ చేసి వాళ్ళల్లో ఎవరైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళని ఉంచారు, వాళ్ళని తక్కువ ఓట్లు వస్తే వాళ్ళని వీకెండ్లో వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు, అంటే పంపించేస్తారు. ఎవరికైతే ఓట్లు ఎక్కువయ్యి సేవ్ చేర్చుకోగలిగేంత ఓట్లు వస్తే ఆ ఇద్దరిని హౌస్లో ఉంచేసి మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తారు. డిపెండ్స్ ఆన్ ద పర్ఫార్మెన్స్. ఇప్పుడు వీళ్ళకి ఓట్లు ఎవరికి పడే అవకాశం ఉందంటే దమ్ము శ్రీజాకి ఖచ్చితంగా ఓటింగ్లో పెడితే అమ్మాయి టాప్లో వస్తుంది కాబట్టి వీళ్ళలో టాప్లో ఆ అమ్మాయి ఖచ్చితంగా ఉండిపోద్ది. మిగతా ఉండే వాళ్ళలో అది ప్రియా అయ్యే అవకాశాలు వెరీ వెరీ లెస్. ఎందుకంటే 2 అమ్మాయిలు పెడతారని నేను అస్సలు అనుకోవట్లేదు. ఉంటే మనీష్ ఆర్ మాస్క్ మ్యాన్ హరీష్, వాళ్ళలో కూడా మాస్క్ మ్యాన్ హరీష్కే ఎక్కువ ఛాన్స్ ఉన్నాయి. దమ్ము శ్రీజ అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ మోస్ట్లీ దే విల్ స్టే ఇన్ హౌస్ అనేది నా అనాలిసిస్ ప్రకారం ఉంది. అది 1 వీక్ తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి నెక్స్ట్ వీక్ అంతా వీళ్ళందరూ వీళ్ళందరూ ఫిజికల్గా ఎలా ఆడతారు, ఎలా సర్వైవ్ అవుతారు, ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరికి ఏం హింట్స్ ఇస్తారు, ఎవరి వెనక తిరుగుతూ ఉంటారు ఓట్ల కోసం అనేది చూడాలి, వెయిట్ చేసి చూడాలి. ఇది నామినేషన్స్లో జరిగేది. నామినేషన్స్లో ఉండబోయేది ఎవరని నాకు అనిపిస్తుంది అంటే కళ్యాణ్, తనుజ, మాధురి గారు, సంజన గారు అండ్ రీతు గారు మాత్రం ఫిక్స్. ఈ 5 మంది నామినేషన్లో ఉండబోతున్నారు. ఇంకొకరు ఎవరు ఉంటారో మనం గెస్ట్లో ఈ 5 మెంబర్స్ మాత్రం పక్కాగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. నామినేషన్ చూసేటప్పుడు నన్ను యాదికి తెచ్చుకోండి. తనుజ గారిని గట్టిగా అయితే టార్గెట్ చేయబోతున్నారు. ఆవిడ ఎలా తీసుకోగలుగుతారో ఏంటి అనేది మనకు తెలియదు. దమ్ము శ్రీజ ఎలా ఆడబోద్దో, ఎలా మాట్లాడబోద్దో, దాంతోపాటుగా పర్ఫార్మెన్స్లు ఎలా ఉండబోద్దో, జనాలు పోవాలి తనుజ పోవాలి, తనుజ కాదు శ్రీజ పోవాలి లోపలికి అన్నారు. పోయిన తర్వాత సపోర్ట్ అలాగే ఉంటుందా, లేకపోతే పోయిన తర్వాత ప్రతిదాన్ని తప్పుపడుతూ కూర్చుంటారో మనం గెస్ చేయలేం. చూద్దాం ఎలా ఉంటుందని ఏంటి అనేది. ఇది నాకున్న అప్డేట్ ప్రకారం చెప్పుకుంటూ వచ్చాను. ఇంకేమున్నాయి మామ, ఆ సింహాసనం పెడతారు, సేమ్ సింహాసనం. లాస్ట్ టైము మన సోనియా గారు ఉన్నారు కదా, ఆ సీజన్లో సోనియా గారు వాళ్ళందరూ వచ్చేసి నామినేట్ చేసిన ఆ సింహాసనం పెట్టి సింహాసనం మీద కూర్చొని 2 నామినేట్ చేయాలి. ఒకటి ఏంటంటే వీళ్ళకి వెళ్ళేటప్పుడు ఏదైనా పవర్ ఇస్తారా, ఏదైనా అంటే ఏమవచ్చు అదే అర్థం కావట్లేదు. ఏదైనా పవర్ ఇస్తారని వెయిట్ చేస్తున్నా, సంథింగ్ ఏదో పవర్. అంటే వీళ్ళకి అజమాయిషి ఇవ్వడం, ఈ వీక్ మొత్తం వెళ్ళిన వాళ్ళందరినీ లీడర్లుగా ఏదైనా అజమాయిషి ఇవ్వడం, వీళ్ళందరినీ వైల్డ్ కార్డ్స్ని ఈ వెళ్ళే వాళ్ళలో కంటెంటర్ని సెలెక్ట్ చేసే పవర్ వీళ్ళకి ఇవ్వడం, ఏదో చేస్తారండి. అంత ఈజీగా వీళ్ళైతే వదిలిపెట్టరు. చేసి గందరగోళం చేసి వీళ్ళని ఆడిపించి వీళ్ళు ఓటు త్రూ ఒక 2 ఉంచుతారు. అది జరిగింది, అంతకుమించి ఏమి లేదు. సబ్స్క్రైబ్ చేయండి మా 9 లక్షల సబ్స్క్రైబర్స్ అవ్వాలి. దాంతోపాటుగా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వాలి. ఈరోజు నెక్స్ట్ వీడియోస్ ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ. ఒక వీడియో ఉందండి, ఆ వీడియో వచ్చేసరికి ఎలిమినేషన్ రిలేటెడ్ ఒక వీడియో చేద్దాం అనుకున్నాను.
ఇంకేదైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి, లైవ్ చేద్దామా, ఆదివారం కదా లైవ్ చేస్తే లైవ్ ఏ టాపిక్ మీద లైవ్ చేద్దాం, ఇవన్నీ నాకు ఐడియాస్ ఇవ్వండి ప్లీజ్. ఈ వీడియో ఏమైనా బోర్ కొట్టించానా అంటే కొన్ని ఎందుకు బోర్ కొట్టించినంటే నా వర్షన్ మీకు చెప్పేస్తామా. నేను కొన్నిసార్లు బోరు కొట్టించినట్టు మీకు ఎందుకు అనిపిస్తుంది తెలుసా, నేను కొన్ని డైరెక్ట్గా చెప్పలేను, అర్థమైందా? కొన్ని డైరెక్ట్గా చెప్పలేక అటు తిప్పి చెప్పేటప్పుడు మీకు కన్ఫ్యూజింగ్గా బోరింగ్గా అనిపించవచ్చు, కానీ నా వర్షన్ మీకు తెలుసు, 5-6 సంవత్సరాల నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్. మధ్యలో మా పాప వచ్చి డిస్టర్బ్ చేస్తుంటే సారీ.